శ్రీ మహాగణాధిపతయ నమః. మన ఇంట్లో చీపురు ఎక్కడ ఎలా అమర్చుకోవాలి అనే విషయం చాలామంది తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. మన శాస్త్ర ప్రకారం కొన్ని సలహాలు పాటించినట్లయితే జీవితంలో సంతోషాన్ని, ధనాన్ని కూడా మనం పొందవచ్చు. మరి ఇంట్లో చీపురు ఎలా పెడితే అదృష్టం కలిసి వస్తుంది, ఎలా పెడితే అష్టదరిద్రం, చీపురు ఎక్కడ పెట్టకూడదు, ఎక్కడ ఎలా పెట్టాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా వివరంగా తెలుసుకుందాం. చీపురుని లక్ష్మీదేవితో సమానంగా చూస్తే సంప్రదాయం మనది. ఎందుకంటే లక్ష్మీదేవికి శుచి శుభ్రం అంటే చాలా ఇష్టము, పురాణాలు చెప్పుతూ ఉన్నాయి. అందుకే చీపురు ఇల్లు శుభ్రం చేస్తుంది. కాబట్టే మన పెద్దల కాలం నుంచి కూడా లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ వస్తున్నారు. అయితే చీపురుని ఏ రకంగా వాడాలి? చీపురు కొసలు కొనలు ఎప్పుడు కూడా కిందకు ఉండాలంట. చీపురు ఎక్కువ కాలం రాదు అని చాలామంది చీపురు కొనలు పైకి పెడుతూ ఉంటారు. అది చాలా తప్పు. ఎప్పుడూ కూడా కోనలు కిందకే ఉండాలి. చీపురు ఎప్పుడూ కూడా ఇంటి వెనక వైపే ఉండాలి, అది కూడా ఒక మూలకే ఉండాలి. చీపురు ఇంటి ముందు వాకిట్లో కానీ ఇంటి మధ్యలో కానీ ఉంచకూడదు. అలా చేస్తే అష్టదరిద్రం లేదా కాలికి తగిలేలా ఉంచడం వంటివి చేస్తే ఆ ఇంటికి అదృష్టం పడుతుంది. అలాగే చీపురుని డైనింగ్ టేబుల్, బాత్రూంలో తొడడానికి వాడకూడదు. చీపురుని త్రయోదశి నాడు లేదా చతుర్దశి నాడు కొన్నట్లయితే లక్ష్మీదేవి ఇంటికి తెచ్చుకున్నట్టే అవుతుంది. చీపురు కనుక పొరపాటున కాలికి తగిలితే కళ్ళకు అద్దుకుని తిరిగి ఓడ్చడం ప్రారంభించాలి. వీటితో పాటు మరికొన్ని మంచి విషయాన్ని కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం నిద్ర లేవగానే ఉత్తర దిశ అంటే కుబేర స్థానాన్ని చూడటం మంచిది. దీనివల్ల ధనం లభిస్తుంది. పక్క మీద నుండి దిగగానే తూర్పు వైపు కొంచెం నడక సాగించడం ద్వారా తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. సంధ్యా సమయానికి ముందుగానే ఇల్లు శుభ్రం చేసుకోవాలి. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి అంటే కొన్ని విషయాలు పరిశీలించాలి. వాళ్ళు పడుకునే మంచం కింద ఎటువంటి వస్తువులను పెట్టవద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా చీపురు పెట్టకండి. మంగళవారం, శుక్రవారం, మహాలయ పక్షం అంటే భాద్రపద మాసంలోనూ పౌర్ణమి నుండి అమావాస్య వరకు ఉన్నటువంటి రోజుల్లో చీపురు కొనవద్దు. సంక్రమణ దినాల్లో కూడా చీపురును కొనవద్దు. సర్వే జనా సుఖినో భవంతు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో విషయాలు మనం ముందు చాలా తెలుసుకుందాం.